అల్వాల్లో ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం కూడలిలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సర్వేజన ఫౌండేషన్ డాక్టర్ గుర్వారెడ్డి, ఎండి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా యమధర్మరాజు వేషధారణలో కళాకారుల ద్వారా ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధారణ, స్టాప్ లైన్ వంటి ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించిన పౌరులకు 5 స్టార్ చాక్లెట్లు మరియు రోజా పువ్వులు అందజేశారు. ఈ సందర్భంగా రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, అల్వాల్ ట్రాఫిక్ ఎస్ఐలు, అల్వాల్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. విషయం ఏంటంటే ఈరోజు మన శంకర్రాజు అంటే అందరూ మీరు హెల్మెట్లు ధరించాలా, అలాగే సీట్లు పెట్టుకోవాలి కంపల్సరిగా. కర్మ పరిపాలకుండా యముండా మీరందరూ యమలోకానికి రాకుండా ఇక్కడే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ యువకులందరూ యాక్సిడెంట్ అయి గురయ్యి యమలోకం నిండిపోయింది. కాబట్టి మీరందరూ ఇది మన ఏసీపీ శంకర్రాజు గారు, మరి శంకరయ్య, మరి పోలీసు వ్యవస్థ నిర్వహణలో, అలాగే సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి యొక్క సారథ్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు. అందరూ కంపల్సరీ మీరు హెల్మెట్ ధరించాలా, సీటు పెట్టుకోవాలా, మద్యం తాగి మీరు బండి నడపరాదు, అలాగనే మరి అతివేగంగా మీరు ప్రయాణం చేయకూడదు. కాబట్టి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, మీ ఇంటి దగ్గర మీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. కాబట్టి మీ క్షేమం కొరకే ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం. ధన్యవాదాలు. సారథ్యంలో ఈరోజు ఇక్కడ రోడ్డు భద్రత అవగాహన సదస్సు. అందరూ మీరు హెల్మెట్ ధరించాలి, అలాగే సీటు పెట్టుకోవాలి, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ మీరు డ్రైవింగ్ చేయకూడదు, అలాగే మద్యం తీసుకొని మీరు డ్రైవింగ్ చేయకూడదు, అధిక వేగం. యమలోక సార్వభౌముండా యముండా ధర్మ పరిపాలకుండా యముండా. మీరు యమలోకానికి మాత్రం రావద్దు. మీరు క్షేమంగా మాట్లాడుతూ అధిక వేగం నివారించండి. దయచేసి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, మీ భార్య పిల్లలు మీ ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. మీ క్షేమం కోసమే ఇక్కడ ఈరోజు మన ఏసీపీ శంకర్రాజు గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే సన్షైన్ అధినేత, మరి సర్వేజన ఫౌండేషన్ చైర్మన్ మన గురవారెడ్డి యొక్క నిర్వహణలో ఈ యొక్క రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. పోలీస్ వ్యవస్థ నిర్వహణలో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. మన సిపి గారు అవినాష్ మహంతి గారి తరఫున, డీసీపీ శ్రీనివాస్ గారి తరఫున అందరూ కూడా ముందుగా మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆఫీస్ అంటే అనుకోవచ్చు, ట్రాఫిక్ జామ్ ఎక్కడైనా కావచ్చు, ఇంపార్టెంట్. మరియు సంక్రాంతి కూడా శుభాకాంక్షలు. క్లియర్గా అది అంటారు, జాగ్రత్తగా ఉంది. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీ గురించి మీ ఇంటి దగ్గర మీ భార్యాపిల్లలైతేనేమి, మీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు హారన్ కొడుతున్నారు, హారన్ కొడితే ఇంకెక్కువ హారన్ మోర్ వెయిట్ మోర్. మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మా యొక్క మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, అల్వాల్ పోలీస్, తిరుమలగిరి డివిజన్ తరఫున అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు ఎరైవ్ అలైవ్. మా డీజీ గారు శివధరెడ్డి సార్ కూడా ఈరోజు మన సీఎం గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క రోడ్డు భద్రత గురించి అతను పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతుంది. కాబట్టి మన ప్రాణాలను మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒకటే జననం ఒకటే మరణం, అంటే ఒకేసారి పుడతారు, ఒకేసారి చనిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అక్కడ మేడం ఉంది, హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం కాదు, నీకే నష్టం. మీ ఫ్యామిలీ నీ గురించి, మీ పిల్లలు నీ గురించి ఎదురు చూస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు రోజు దొరుకుతున్నారు. మొన్న 3,000 మంది దొరికారు. 3,000 మంది బాగా తాగి రోడ్ల మీద దొరికారు. మేము కష్టపడి పట్టుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. హార్న్ మోర్ వెయిట్ మోర్. ఒక్కసారి మేము చెప్పేది వినండి.
మేము లేకపోతే మీరు క్లియర్గా వెళ్ళిపోలేరు. ట్రాఫిక్ జామ్ అయిందంటే మేమే రావాలి. కాబట్టి మేము చెప్పేది కొద్దిగా వినండి. మేము మీ నుంచి ఏదో ముక్కు పెట్టి వసూలు చేయాలని మా ఉద్దేశం కాదు. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి మరి ఒకసారి మా పోలీస్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్వేస్ ఆల్వేస్ ఎప్పటికీ మేమెమ్మడే ఉంటాం. థ్యాంక్ యూ.